ఇప్పుడు తాడేపల్లిగూడెం పట్టణంలో స్వచ్ఛ భారత్ రూల్స్ ప్రకారం తాడేపల్లిగూడెం పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దడం, పరిశుభ్రతలో నెంబర్ 1 స్థానంలోకి రాష్ట్రంలో తీసుకెళ్ళడానికి యూనియన్ నాయకులు అంటే ఆటో యూనియన్ లీడర్స్ అందరితో ఈరోజు సమావేశం ఏర్పాటు జరిగింది. ఈ తణుకు బస్ స్టాండ్ దగ్గర మెయిన్ రోడ్లో వీళ్ళ యూనియన్ ఉంటుంది. వీళ్ళ ఇంచుమించు ఒక 120-130 మంది వరకు ఆటో యూనియన్స్ ఉంటారు. అంటే వీళ్ళ ఫ్యామిలీస్ అయితేనే వీళ్ళైతేనో ఒక 5,000 జనాభా ఈ ఊళ్ళో నివసిస్తారు. అయితే వీళ్ళకి చెప్పేది ఏంటంటే పరిసరాలన్నీ శుభ్రంగా ఉంచుకోవాలి. మీ ఇంటి దగ్గర పారిశుద్ధ్య కార్మికులు మాత్రమే మనం రోడ్ల మీద కానీ డ్రైన్ల మీద కానీ మనకి పరిశుభ్రంగా ఉన్నప్పుడు మాత్రమే మనం ఆరోగ్యవంతంగా ఉంటాము. మీరు అంటే ఆటో తోలుతున్నారు కానీ మీ పిల్లల ఆరోగ్యం ఉండాలి, మీ ఫ్యామిలీ ఆరోగ్యంగా ఉండాలంటే మనకు పరిశుభ్రత చాలా ముఖ్యం. పరిశుభ్రత లేకపోతే అనారోగ్యం పాలవుతాం, తర్వాత అది హాస్పిటల్ పాలవుతాం. కనుక మీరు అందరూ కూడా గమనించండి. మీరు ఉండే ప్రదేశం ఈ ప్రదేశంలో కూడా నేను గమనిస్తే యూజర్స్ బయట వస్తున్నారు. ఇక్కడేమో పబ్లిక్ టాయిలెట్ ఉంది, కానీ పబ్లిక్ టాయిలెట్లో ఎవరు వెళ్ళకుండా అవుట్డోర్స్ ఏం చేస్తారంటే యూజర్స్ అవి పోతున్నారు. ఆ యూజర్స్ వల్ల కూడా మీకు ఇన్ఫెక్షన్ అయ్యి స్నాల మీకు పీల్చడం వల్ల జబ్బులు వచ్చే అవకాశం ఉంది. ఈ యూనియన్ తరఫుని ఎంతో కొంత పేమెంట్ అంటే పేమెంట్ అంటే వాళ్ళు కట్టుకుని వాళ్ళు నిర్వహణ చేస్తున్నారు కనుక వాళ్ళు మున్సిపాలిటీ నుంచి కూడా మనం సపోర్ట్ చేస్తాం. మీరు యూనియన్ నుంచి కూడా కొంత పేమెంట్ చేసుకుని ప్రతి నెల వాళ్ళకి పేమెంట్ ఇచ్చేలాగా మాట్లాడతాం. ఈ వచ్చిన పబ్లిక్ అందరూ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అందులో పంపిస్తాం. అప్పుడు మీరు కూడా మీరే ఎక్కడైనా పబ్లిక్ ఎవరైనా పాస్కి వెళ్తుంటే మీరు పిలిచి బాబు అందులోకి వెళ్ళడానికి లేదు, ఇంట్లోకి వెళ్ళి నేను చెప్పానని మీరు రిలేటర్స్ తీసుకొచ్చి అలా బయట అక్కడ కూడా బోర్డు పెట్టాం. ఇక్కడ మలాంసర్జన చేయరాదని, కాళ్ళలో చెత్త చేయరాదని కూడా బోర్డు పెట్టాం. దాని మీద కూడా మీకు ఏదైనా అవకాశం ఉంటే మా వాళ్ళు వచ్చినప్పుడు చెప్తే మేము కూడా ఫైన్ వేస్తాం. ఫస్ట్ టైం దాన్ని చట్టం చేసాం, 20 రూపాయలు ఫైన్ వేస్తాం ఫస్ట్ టైము. అదే వ్యక్తి రెండోసారి దొరికితే 50 రూపాయలు ఫైన్ వేస్తాం. అదే వ్యక్తి మూడోసారి దొరికితే ఎఫ్ఐఆర్ పెడతాం, పోలీస్ కేసు పెడతాం. అంటే ఆ చట్టం సర్వీస్ రూల్స్ అలా చేస్తాం. స్వచ్ఛ భారత్ 2016 రూల్స్ ప్రకారం మన పట్టణాలన్నీ పరిశుభ్రమైన వాతావరణంలో ఉండాలని ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అన్నీ కూడా ముందు సంకల్పం చేసి ప్రతి పట్టణాన్ని సుందరవంతంగా శుభ్రంగా ఉండాలనే కాన్సెప్ట్తోటి ఈరోజు కార్యక్రమాలు జరుగుతాయి. గత తాడేపల్లిగూడెం పట్టణంలో ఉన్న శానిటైజర్కి ఇప్పటికీ మీకే వేరియేషన్ తెచ్చుకుంటాం. ప్రతి ఇంటికి కూడా మేము శానిటైజ్ చేసి మీకు అప్పచెప్పి మేము ప్రతిరోజు మీతో ఉదయం 5:30 నుండి రాత్రి 9:30 వరకు మీతో పనిచేస్తున్నాం, మీలో మమేకం అవుతున్నాం. అందులో మీరు అందరూ కూడా కలిసి చెప్తే మీరు మాతో సహకరించాలి. మాకు సహకరించినప్పుడు మాత్రమే పట్టణంలో జరిగే యాక్టివిటీస్ అన్నింటిలో మీరు ప్రజలందరూ కూడా భాగస్వామ్యం అయినప్పుడు మాత్రమే దీన్ని ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. దాని మీద మీ ఒపీనియన్ కూడా చెప్పండి ఏంటంటే మాట్లాడండి. ఆ కమిషనర్ శ్రీనివాసంతో కూడా అన్నీ కూడా బాగా శుభ్రంగా చేస్తున్నారండి. మనం ఏమైనా వెంటనే కంప్లైంట్ వస్తే వెంటనే స్పందిస్తున్నారు ఆయన. నాకు ఎక్కడ బాధ ఉన్నా ఏంటన్నా కమిషనర్ గారు ఏంటంటే వెంటనే ఆయన స్పందించి అన్నీ శుభ్రంగా చేస్తున్నారండి. ఇప్పుడు మరుగుదొడ్డు ప్లానింగ్ కూడా బాగానే చెప్పారండి. పబ్లిక్ బయటకు వెళ్ళకుండా అందులో వెళ్ళేలా ప్లాన్ చేశారు. అది కూడా మా ఆటో డ్రైవర్ సోదరులందరూ కూడా బాగా నచ్చింది. మా యూనియన్ ప్రెసిడెంట్ గారికి కూడా చెప్పి కమిషనర్ అలా చెప్పారు.